ఇంకొంచెం టైం అడగడానికి ప్రయత్నిస్తాను. రిక్వెస్ట్ చేయాల్సిందంతే, అంతకంటే ఏం చేయగలం? అయ్యా అయ్యా, బాబు గారు ఎక్కడ ఉన్నారు? నేను అడిగేది నిరంజన్ బాబు గారు ఎక్కడ? నిరంజన్ గారా? ఆయన ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళిపోయారా? ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అదేం అడుగుతారులేండి అమ్మగారు, మొత్తం ఊరంతా రోడ్డు మీదకి వచ్చేసినట్టుంది అనుకోండి. ఎట్లు చూస్తే అటు బళ్ళు. నేను బాబుగారు ఆఫీస్కి చేరుకునేసరికి 6 కోర్టుకి వెళ్ళిపోయారు. ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఎంత ఇబ్బంది పడుతున్నాడో మా అబ్బాయి. ఈ కాగితాలు తనకి ఎంత ముఖ్యమో ఏమిటో. నూరేళ్ల ఆయుష్మా నిరంజన్కి. ఇలా అనుకున్నానో లేదో వచ్చేశాడు. ఏమైంది? అరే, టీ అది పెట్టుకోడలా చాలా చిరాకు పడుతున్నాడు. మీరు బానే ఉన్నారా? చాలా బాధపడుతున్నట్టున్నారు. ఆ పేపర్స్ టైంకి ఎందుకు పంపించలేదు నువ్వు? ఇంతకాలం నా శ్రమ ఒక్క నిమిషంలో వృధా అయిపోయింది. ఇప్పుడైనా ఇస్తావా? ఎక్కడ దాచిపెట్టేవాడిని? బాబు గారు, ఇదిగోండి. ఈ వివరాలే మనకెంతో అవసరం. ఇవి చేతికి అందుంటే ఇవాళకి వాళ్ళే కోర్టు తీర్పు వచ్చేసేది. కానీ ఈ పేపర్లు 12 గంటలకే వస్తే వెంటనే ఎందుకు పంపించలేదు? ఎందుకంత ఆలస్యం చేశావు? ఈ కవర్ చూస్తే నీకు అర్థం కాలేదా? అవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో? అంత నిర్లక్ష్యమా నీకు? అరే, తన మీద ఎందుకు మండిపడతావు నిరంజన్? నిర్లక్ష్యం ఎవరు చేశారో వాళ్ళనే అడుగు. ఈ కాగితాలు తీసుకున్నవారు చెప్పనే లేదు, ఓ మూల పడేశారు. ఈ నిర్లక్ష్యం కోడలు చేసింది కాదు, గంగ చేసిన నిర్లక్ష్యం ఇది. కానీ మీరంతా ఉన్నారుగా ఇంట్లో. మీరు, మాధవి, గోవిందయ్య. మరి తననెందుకు తప్పు పడుతున్నారు? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు ప్లీజ్. నా పేరు మీద ఏమొచ్చినా సరే వాటిని వెంటనే నా దగ్గరకు పంపించేయి.